హాయ్ విని, ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉన్నాయి, చాలా లెందీగా పేపర్ ఉందని చెప్పి రిపోర్ట్స్ రావడం, చాలామంది పిల్లలు డిసప్పాయింట్ అవడం కరెక్ట్. ఎప్పటికప్పుడు టఫ్ చేస్తున్నారు, ప్రతి ఇయర్ ఈ ఎగ్జామ్ టఫ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ. 1,50,000 సీట్లు ఉంటే 20 లక్షలు 25 లక్షల మంది పిల్లలు రాసేటప్పుడు 100% దాన్ని టఫ్ చేయాలి కదా. కాంపిటీషన్ పెరుగుతుంది, పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదివినా సరే యూజ్ లేకుండా పోతుంది. సో ఏంటంటే పిల్లలు కష్టపడి చదువుతున్నారు, రెయిన్బోలు చదువుతున్నారు, ఇదే లక్ష్యంతో చదువుతున్నారు. ఇంకొకటి ఏంటంటే బైపీ తీసుకుంటే ఆప్షన్స్ తక్కువ అని చెప్పి ఒక భావన కూడా ఉంది. కానీ నేనేమంటానంటే బైపీ తీసుకుంటే ఆప్షన్స్ తక్కువ అనుకోవద్దు. సో ఒకవేళ నీట్ రాకపోతే అలైడ్ కోర్సెస్, చాలా కోర్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఈ లిస్ట్ ఇస్తాను, ఈ లిస్ట్లో చూడండి ఎన్ని కోర్సెస్, అలైడ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ లిస్ట్లో ఏ కోర్స్ అయినా చూస్ చేసుకొని మీరు చదవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే డిసప్పాయింట్ అవ్వద్దు, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దు. పేరెంట్స్ కూడా పిల్లలకి ఇది ఎందుకు అవ్వలేదని చెప్పి మీరు బాధపడదు, మీరు డిప్రెస్ అవ్వద్దు, మీరు డిప్రెస్ అయ్యి పిల్లల్ని కూడా డిప్రెస్ చేయొద్దు. అదొకటే మార్గం, అదొకటే దారి అన్నప్పుడే మనకి ప్రాబ్లం వస్తుంది కదా. సో అనేక వైడ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి. ఇంకొకటి, కర్ణాటకలో రీసెంట్గా జరిగిన ఒక సంఘటన కూడా విన్నాం. ఏంటంటే 10th విద్యార్థి 600 మార్కులకి 200 మార్కులు వచ్చిన విద్యార్థికి కేక్ కట్ చేసి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేశారు. ఇలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి పేరెంట్స్ మీరు అవ్వకపోవచ్చు, కాకపోతే 30 ఓకేనమ్మా చేసావు, నీ ఎఫర్ట్ పెట్టావు, నీ యొక్క పార్ట్ను ప్లే చేసావు, ఇంకా అక్కడ ఏంటో రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. లేదా రాలేదా, మనకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి, ఎంజాయ్ చేయండి, పిల్లల్ని కూడా ఎంజాయ్ చేయమండి. హ్యాపీ లివింగ్.